మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే ఆ కొండపైన అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఒక అన్య మతస్థుడు కొండ పైకొచ్చి ఒక క్యాబ్ డ్రైవర్గా వచ్చిండంట. క్యాబ్ డ్రైవర్గా వచ్చిన తర్వాత నాకు నమాజ్ అయ్యే టైం అయింది, నమాజ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఆ కొండ పైన సో అతను నమాజ్ చేయడం జరిగింది. ఆ వీడియోను కూడా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన టీటీడీ ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, దాంతోపాటు కూటమి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అట్లాంటి దానిపైన చాలా మంది ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చర్చిలు కావచ్చు, ఏవైతే మసీదులు కావచ్చు, అక్కడికి హిందువులు పోయి మరి ఎలాంటి పూజలు చేయట్లేదు, ఎప్పుడు కూడా మత విద్వేషాలకు పాల్పడట్లేదు అని చెప్పేసి చాలా మంది హిందువులు కోరుతా ఉన్నారు. మరి మా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మా దేవాలయాలని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు, ఎక్కడ దొరకనట్టు మా దగ్గరనే వచ్చి చేయాల్సిన అవసరం మీకు ఏముంది అని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ క్లియర్ కట్గా మనకి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఓపెన్ చేస్తే మాత్రం కామెంట్లు అయితే విచ్చాలు విడిగా పెడతా ఉన్నారు. హిందువులు చాలామంది అగ్రెసివ్గా ఉన్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పాల్పడితే కానీ, లేకపోతే ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కరెక్ట్ యాక్షన్ లేకనే, ఎలాంటి పనిష్మెంట్ లేకనే ఇట్లాంటి వాళ్ళు రోజుకొక్కడు పుట్టుకొచ్చి ఇట్లాంటి హేళన చేయడం కావచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఆ కొండపైకి వచ్చి ఊచకూతలు కోయడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి నమాజ్ చేయడం అనేది నిజంగా బాధకరం అని చెప్తా ఉన్నారు. సో ఇదే అంశంపై ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే కొంతమంది స్థానికులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. తిరుపతి గురించి మన అందరికి తెలిసిన విషయమే. తిరుపతిలో చాలా రకాలైనటువంటి అపశృతులు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. సో తాజాగా నిన్న కూడా ఒక ముస్లిం, ఒక అన్య మతస్థుడు అయితే కొండపైన నమాజ్ చేయడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే వాళ్ళ మసీద్లకి వెళ్ళి మనం పూజలు చేస్తలేం, వాళ్ళ చర్చిలకి వెళ్ళి మనం పూజలు చేస్తలేం. సో మరి వాళ్ళు మన దగ్గరకు వచ్చి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు నమాజ్ చేయడం అనేది మీరు ఎట్లా చూస్తారు? హిందూ సనాతన ధర్మాన్ని చాలామంది కూడా దాంతో చెలగాట మాడుతున్నట్టు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ ధర్మాన్ని మనం పాటించాలా, మన సంస్కృతిని విడద్దు. అదే మనం వాళ్ళ నమాజ్ దాంట్లోకి పోతే రానిస్తారా? మనం రానియ్యరు. వాళ్ళు చేసింది తప్పు, అది సుపీరియర్ ఆఫీసర్ దానికి చర్య తీసుకోవాలా, ఎవరైనా కంప్లైంట్ చెయ్యాలా. అది అంటే ఇప్పుడు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కొంతమంది క్రిస్టియన్స్ వచ్చేసి ఒక ఊచకూతలు కోస్తూ ఉంటారు. ఎవరైతే అక్కడ మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్లేస్లో వాళ్ళ సిలువని నాటుతామని చెప్పేసి కూడా వాళ్ళు ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడినారు. అంటే వీళ్ళు భయం లేకుండా, వీళ్ళకి ఎలాంటి శిక్షలు అంటే ఎట్లాంటి పనిష్మెంట్ లేదు కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే ఇట్లా విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారో, లేకపోతే కుల మతాలకు అతీతంగా ఎవరైతే ఇట్లా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉండాలనుకుంటున్నారు? మన హిందువులు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మన సంస్కృతిని వీడద్దు. వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాడు వచ్చి అక్కడ శిలా ఇది చేస్తున్నాడు అంటే చాలా తప్పు. అది మనం ఎవరి దగ్గరికైనా పోతే ఇసుంటి సందర్భాలు ఉన్నాయి, లేవు. మన సంస్కృతి వేరే, మనం అది కాపాడుకుంటున్నాం హిందూ ధర్మాన్ని. ఇక మరి అక్కడ పెద్దలు, ఈవో కానీ ఇంకా చైర్మన్ కానీ పెద్దలు ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకు. అంటే నిన్న ఇంత దౌర్జన్యంగా, ఇంత ఎవరి భయం లేకుండా ఆయన పైన వెళ్ళి ఎక్కడ దొరకనట్టు ఆ కొండపైనే నమాజ్ చేయాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన అవసరం లేదు. కొండపై ఎందుకు వేయాలా నమాజు? అది వెంకటేశ్వర స్వామి హిందువుల కొరకు ఉన్నది. నువ్వు కొండపై ప్రత్యేకంగా చేస్తున్నావు అంటే మనాన్ని కొద్దిగా ద్వేషించడమే అనే నా భావన. చాలామంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే మసీదులు కావచ్చు, లేకపోతే చర్చిలలోకి వెళ్ళి మేము కూడా ఏం చేయట్లేదు, కాకపోతే మా తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చాలామంది చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇట్లాంటివే కొనసాగిస్తే హిందువులు మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే దానిపైన? ఇక వాళ్లకు ఇప్పుడు తిరుమలలో మాత్రం నమాజ్ చేయడానికి వీలు లేదు, ఏం మసీదులు లేవు. వాళ్ళు కావాలంటే కిందికి వచ్చి తిరుపతిలో వేయాలి. కొండపైకి పోయి నమాజు చేసుడు, ఈ క్రిస్టియన్స్ పోయి అక్కడ ఇది చేసుడు చాలా అధర్మము. ఇది మన సంస్కృతికి విరుద్ధము. మనం దీన్ని ఖచ్చితంగా ఖండించాలా. ఇది బాగలేదు. అంటే గతంలో కూడా ఏదైతే మన కింద ఎంట్రెన్స్ అనేది ఉంటుంది మనకి, అంటే మొత్తం విజిలెన్స్ అంతా చెక్ చేసిన తర్వాత పైకి పంపించే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ కొంతమంది విజిలెన్స్ అధికారుల పనితీరు బాగాలేకనా, లేకపోతే వాళ్ళు పట్టించుకోకనా, లేకపోతే వాళ్ళు వదిలేసిర్రా, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సెటిల్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి పైనకు పంపించిర్రా అనే దానిపైన కూడా క్లారిటీ ఉంది. అంటే ఒక హోండా యాక్టివా పైన కూడా ఒక వ్యక్తి పైన మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి పోయి అక్కడ ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయడం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి నమాజులు చేయడము, ఇట్లాంటివి చేయడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు?
ఈ దీని గురించి అంటే వీళ్ళు అక్కడ ఏదైతే విజిలెన్స్ ఉన్నారో, పోలీస్ స్టాఫ్ ఉన్నదో వాళ్ళు మంచి అబ్జర్వ్ చేయాలి. ప్రతి వాళ్ళకు బస్సు దిగి అవన్నీ చెక్ చేసి పంపుతారు కదా, అటువంటప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇచ్చినా కానీ పోయి దర్శనం అంటే వాళ్ళు దర్శనమేం చేసుకోరు. ఇక మనం ప్రసాదం పెడితే తినరండి వాళ్ళు. నిజమండి. ముస్లిమ్స్లు Exactly. సత్యనారాయణ వ్రతం చేస్తే ప్రసాదం పెడితే తినరు. అంత ఇది ఉన్నది వాళ్ళకు ద్వేషం. అటువంటి వాళ్ళని మనం ఎందుకు సహించాలా? ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. సో మన అంటే హిందూ సనాతన ధర్మంలో ఏవైతే మన ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాల్లో అన్య మతస్థులకు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, మరి వాళ్ళందరినీ కూడా తొలగించేసి వాళ్ళ ప్లేస్లో హిందువులని పెట్టండి అని చెప్పేసి కూడా చాలామంది హిందూ సంఘాల నాయకులు పోరాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక చర్చ్నే తీసుకున్నా, లేకపోతే ఒక మసీద్నే తీసుకున్నా, దాంట్లో మన హిందువులు ఎవరు కూడా మన పని చేసే వాళ్ళు ఉండరు. మరి వాళ్ళకొక చట్టము, మరి మాకొక చట్టం, వాళ్ళకొక విధానం, మాకొక విధానం అన్నట్టుగా కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవాదాయ మంత్రి అనేది ఆలోచన వెయ్యాల. ఎందుకంటే మన హిందువులు చేసే పూజలు మనమే ఇస్తాం. మన దాంట్లో వాళ్ళ స్టాఫ్ ఎందుకు ఉండు? వాళ్ళకి మస్తున్నాయి కదా ఏదైనా చేసుకోవాలంటే. మక్కా మసీద్ ఎన్నో ఉన్నాయి, అక్కడికి పోమని. మన సంస్కృతి వచ్చి మన తెలుగు వాళ్ళతో నచ్చి ఇంట్లో ఎంప్లాయీస్గా ఉంటే మనకెంత నష్టం. మనోళ్ళు లేరా? తెలివిపరులు లేరా? అది ఖండించాలా. దేవాదాయ మినిస్టర్కు పబ్లిక్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు కొద్దిగా రిప్రజెంటేషన్ చేస్తే ఆయన ఏమైనా చర్య తీసుకోవాలి. ప్రతిసారి కూడా హిందూ సనాతన ధర్మం పైన, దాంతోపాటు హిందువుల దేవాలయాలు, ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ టెంపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఉండి ఆదాయం అయితే మనం ప్రతిరోజు కూడా మనం లెక్కిస్తూనే ఉంటాము, మనకి బయట పెడుతూనే ఉంటారు టీటీడీ అధికారులు. సో ఈ డబ్బుని హిందువులకి కాకుండా ఏదైతే చర్చిలకు కావచ్చు, మసీదులకు కూడా అది చేరవేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా వరకు మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? అంటే సనాతన ధర్మం గురించి హేళన చేయడము, హిందువుల ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయంని వేరే వాళ్ళకి ఇవ్వడము, అది తీసుకోవడం అనేది కూడా ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు కమిటీ ఒకటి ఉంటుంది, చైర్మన్ ఉంటాడు, వాళ్ళ మెంబర్లు ఉంటారు. వీళ్ళు మెంబర్ల డిస్కషన్ చేయాలి. ఇది ఎంత ఖర్చు అయింది, ఎంత ఆదాయం వచ్చిందని లెక్కలు చూస్తారు, ఆడిట్ చేస్తారు. ఎక్కడన్నా తప్పుతో పడుతున్నాయి, మరి ఇది ఎందుకు పోతున్నదని ఈ మెంబర్లందరూ ఖండించాలా. అటువంటి పనులు చెయ్యొద్దు. మన ఆదాయము మనకే ఉండాలా. ఇంకా ఎక్కడైనా మన ఈ దేవాలయాలు ఉంటే అటువంటి దానికి మనం పంపాలి, కానీ ఆ హిందువులు కానీ క్రిస్టియన్లకు పంపే అవసరం లేదు. సో ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే దాంట్లో భాజపాతోని పొత్తు కలిసి ఉంది, కాకపోతే అక్కడ పూర్తిగా హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక పార్టీగా మనం చెప్తా ఉన్నాము. ఎందుకంటే కూటమి అంటేనే మనకు అందరికి తెలిసిన విషయమే. సో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలా? ఫైనల్గా ఇట్లాంటి వాళ్ళని ఇవాళ మనము కాషన్ ఇవ్వకపోతే, వార్నింగ్ ఇవ్వకపోతే, రేపు ఇంకొకటి వచ్చి కొండపైనకు వచ్చి ఇలా ఈ కొండంతా నాదే అని చెప్పేసి అన్నా కూడా మనం ఎవరేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. సో దీని గురించి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకున్నారు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి? అయితే ఇప్పుడు ఇది భారతీయ బీజేపీ మొత్తం ఈ ముస్లింని ఖండించాల. వాళ్ళకే భయపడతారు వీళ్ళు ఏంటి ఓట్ల కొరకు. వీళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు మనకు వస్తాయనే భావనతోని వాళ్ళకి ఆబ్జెక్షన్ చేస్తలేరు. అందుకొరకు ఇది ఆబ్జెక్షన్ చేయాలా, ఇది ఖండించాలా. సో ఇది మనకి వివిధ రకాలైనటువంటి మనుషులతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సమాధానం చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పైన ఎవరైనా ఊచకోతలు కూసినా, లేకపోతే అక్కడ ఆ కొండ పైన ఎలాంటి హిందూ మతానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా కూడా వదిలేది లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. సో ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు కావచ్చు, దాంతోపాటు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అయితే డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ కావద్దు అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. ఒక పాస్టర్గా వచ్చి ఒక వ్యక్తి ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి శిలా విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని తీసేసి అక్కడ ఏదైతే వాళ్ళు పూజించేటువంటి ఆ సిలువను అక్కడ ప్రతిష్ఠిస్తామని చెప్పేసి కూడా ఊచకూతలు కూసిన పరిస్థితి ఉంది. దీంట్లో ఎవరైతే అన్య మతస్థులుగా వచ్చి ఎవరైతే కొంతమంది ముస్లింలు దాదాపు ఈ 4-5 నెలల్లో కూడా ఇది 3వ ఇన్సిడెంట్ అండి. ఇవాళ పైకి వచ్చేసి ఇలా ఒక క్యాబ్ డ్రైవర్గా తను వచ్చిండంట,
వచ్చిన తర్వాత నమాజ్ చేసుకునే టైం అయింది, నేను నమాజ్ ఏడా చేసుకోవాలంటే ఎవరు చెప్పకపోయేసరికి అంటే అక్కడ డైరెక్ట్ అది పరిచేసి డైరెక్ట్ ఆడ నమాజ్ చేసిండు అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఖచ్చితంగా హిందూ సంఘాల నాయకులు అయితే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మసీదులు కావచ్చు, దాంతోపాటు చర్చ్లు, అక్కడ సనాతన హిందూ ధర్మంలో ఎవరైతే హిందువులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా వాళ్ళ చర్చిలు కావచ్చు, ఏవైతే మసీదులు, అక్కడికి వెళ్ళి ఎవరు కూడా ప్రార్థనలు చేయరు. మరి మా దాంట్లోకే వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుంది అని చెప్పేసి చాలామంది హిందువులు కోరుతున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు, దీనిపైన ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనే దానిపైన చాలామంది హిందువులు ఎదురు చూసిన పరిస్థితి ఉంది.